హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరేష్ వర్మ. వెల్కమ్ టు ద వీరేష్ వర్మ అగ్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చూస్తున్నాము వినాయక సంఘ గుడి దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చి కాట్నేకాలో గ్రామంలో శ్రీ చెన్నకేశవ కాలనీలు అయితే ఉంది. ఇక్కడైతే ఈ టెంట్ అయితే కానీ చాలా బాగుంది. ఈ రా కులాయప్ప మా తమ్ముడు బాగా అయితే ఈ టెంట్ అయితే అద్భుతంగా ఈ సృష్టికర్త మొత్తం అయితే ఈ టెంట్కి ఒక సృష్టికర్త డెకరేషన్ చేయడంలో కానీ వినాయక అంటే యూత్కి లీడర్ అనమాట. మొత్తం ఇలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుందంటే దానికి మెయిన్ కారణం అంటే కులాయప్ప. ఇతను లేకోకుంటే ఇంత బాగా వచ్చేది కాదు. అలాగే రేపు ఉదయము రేపు ఉదయం అంటే గురువారం ఆగస్టు 28వ తారీఖు 2025 సంవత్సరం అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంకి వచ్చి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్య అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ లేనంత విధిగా అంగరంగ వైభవంగా అయితే చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంకి 300 పైన వ్యక్తులు అంటే మొత్తం ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. మేమైతే ఎక్స్పెక్టేషన్ ఒక 300 పైన వస్తారనుకుంటున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ ప్రతి ఒక్కరు కూడా అందరూ అలాగే అందరూ వచ్చి భోజనం చేసుకొని ఈ విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం ఎలా అంటే 300తో ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చులు రావడానికంటే ఎక్స్పెషలీ అన్నదాన కార్యక్రమం అంటే ఎక్కువ డబ్బులతో కూడుకున్నది. దానికోసమని ఈ స్పాన్సర్లు అయితే మనకి ముందరకు రావడం అయితే జరిగింది. ఈ ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చునంతా భరించి వాళ్ళైతే గిన మనకి స్పాన్సర్లు వచ్చి దగ్గరుండి చేపించడం అవుతుంది. ఎవరంటే స్పాన్సర్లు వచ్చి స్వర్గస్థులైన గౌరవనీయులైన శ్రీ పుల్లలరేవు సాకే రాముడు, ఆయన సతీమణి మారెక్క అండ్ పోలక్క, వీళ్ళ కుటుంబం అంతా కలిసి మనకైతే గిన ఈ అన్నదాన కార్యక్రమంకి అయితే గిన స్పాన్సర్లుగా వచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చి ఒక అనుభవమైన ఒక వంట మాస్టర్ని పెట్టి దగ్గరుండి మంచి మంచి ఐటమ్స్ అయితే చేపిస్తున్నారు. అలాగే ఎప్పుడూ లేనంత విధిగా ఈ అన్నదాన కార్యక్రమం అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ లేనంత అన్నదాన కార్యక్రమం అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే పెడుతున్నారు. ఇవన్నీ చెప్తుంటేనే మీకు నోరు ఊరుతుంటుంది. మంచి మంచి ఐటమ్స్ ఎప్పుడు కూడా చేసిండ్రు. అలాగా ఒకటి వచ్చి ఓలిలోకి నెయ్యి, తర్వాత పాయసము, తర్వాత ఇది ఉంటుంది కదా పలావు, దాంట్లోకి కుర్మాను, తర్వాత చిత్రాన్నము, తర్వాత తెల్లన్నము, దాంట్లోకి పప్పు, రసము, తర్వాత నంజుకొని తినడానికి అప్పలాలు, తర్వాత వడలు, మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా, ఆ మిరపకాయ బజ్జీలు కూడా పెడుతున్నారు. అలాగే అన్నం తిన్న తర్వాత కడుక్కొని లాస్ట్లో ఫైనల్గా ఒక అరటిపండు కొని ఇస్తారు. ఇలా మంచి మంచి ఐటమ్ అయితే కానీ అన్నదాన కార్యక్రమాలు అయితే చేయించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న చెన్నకేశవ కాలనీలో కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ అన్నదాన కార్యక్రమంకి వచ్చి అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ వచ్చి అన్నం తిని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫైనల్గా ఈ అన్నదాన కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి అన్నదానికి స్పాన్సర్లు ముందుకు వచ్చిన గౌరవనీయులైన పుల్లలరేవు సాకే రాముడు, ఆయన కుటుంబం సభ్యులు మారెక్క, పోలక్క, తర్వాత అన్నయ్యలు ఇద్దరు కులాయప్ప అన్నయ్యలు, వాళ్ళ కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని, చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి పనులు ప్రతి సంవత్సరము వినాయక పండుగ కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్ళ చేస్తూ ఉండి ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అవ్వయ్య తాత అంటే మారెక్క, తర్వాత పోలక్క, తర్వాత రాముడు, వీళ్ళ ఇంకా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు వచ్చి మనకి మన ఊర్లో కాట్నేకాలో గ్రామంలోనే పీర్ల స్వామికి వచ్చి ఎంతో విలువైన ఆభరణాలు, గూడ్ కులాయ స్వామికి, ఆంజనేయ స్వామికి, అట్లా ప్రతి ఎక్కడైనా కూడా స్వామి కంటే ముందుకు వచ్చి వాళ్ళు గొప్ప మనసుతో ముందుకు వచ్చి వాళ్ళు ఎంతో హృదయాన్ని చాటు చేసుకొని మంచి మనసుతో గుడి కంటే ఏదైనా వచ్చి ముందు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి ఎంతో పెట్టుబడితో కూడింది అన్నదాన కార్యక్రమం. అంటే చాలా ఖర్చులు డబ్బు అవుతాయి. 300 పైగా మంచి వంటలు చేయించి అందరికీ తినిపించాలంటే చాలా ఖర్చు అవుతాయి. ఈ ఖర్చునంతా వాళ్ళే దగ్గరుండి పెట్టి వాళ్ళే వంట మాస్టర్ పెట్టి ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎక్స్పెషలీ ఇంకొకసారి చెప్తున్నా, ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అన్నదానం అంత అన్నం తినేసి మీరంతా విజయవంతం చేయాలి. అలాగే
ఇక్కడ మన చెన్నకేశవ కాలనీలో ఇక్కడ ఈ వినాయకుని ఉత్సవాలు జరుగుతున్నాయంటే మా తమ్ముడు కులాయప్ప ఈ కులాయప్ప ఉండడం వల్ల అద్భుతంగా టెంట్ కానీ వినాయకుని కానీ అద్భుతంగా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇంకా లాస్ట్లో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి, అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నదాన కార్యక్రమాలు అయిన స్పాన్సర్లకు కూడా వాళ్ళ కుటుంబము, మారెక్క, పోలక్క, రాముడు, వాళ్ళ కొడుకులైన పెద్ద కులాయి, సన్న కులాయి వాళ్ళందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యంతో ఆ దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉండి ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని ఈ సభాముఖంగా దేవుని ప్రార్థిస్తున్నాను. సరే, మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.